హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాచీన భారతదేశంలో ఒక అత్యంత వైభవంగా వెలిసిన నగరం ద్వారక. ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, దేవతల కటాక్షం పొందిన పవిత్ర స్థలం. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు మధురలో తన మామ కంసుని చంపి అక్కడున్న ప్రజలను, తర్వాత తన యదువంశాన్ని ఒక సేఫ్ ప్లేస్ లో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో గుజరాత్ ప్రాంతంలోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఈ నగరాన్ని నిర్మించాడని మన హిస్టరీస్ చెప్తున్నాయి. మహిషాసురుడైన దానవ ఇంజనీర్ సహాయంతో ఈ నగరాన్ని డైమండ్స్ తో డెకరేట్ చేసి అండ్ గ్రేట్ ఆర్కిటెక్చర్ తో బిల్డ్ చేయబడింది. అండ్ ఈ నగరంలో చాలా పెద్ద పెద్ద వాల్స్, కోటలు, తోటలు, టెంపుల్స్ అన్ని చాలా లగ్జరీస్ గా ఉండేవి. అండ్ ఇది అప్పట్లో భూమిపై ఉన్న స్వర్గం వంటిదని చెప్తారు. ద్వారక కేవలం శ్రీకృష్ణుడి రాజధాని కానీ కాకుండా మహాభారతంలోని ఎంతో మంది వీరులకు మెయిన్ ప్లేస్ గా ఉండేది. కౌరవులు, పాండవులు ఎంతో భక్తితో ఈ నగరాన్ని దర్శించేవారు. ముఖ్యంగా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్న స్నేహం కారణంగా అతను ఈ ద్వారకా నగరానికి తరచూ వచ్చేవాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నుండి బయలుదేరి పాండవులకు కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించి చాలా శాంతి పరిపాలన చేశాడు. కానీ మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యదువంశంలో గొడవలు చెలరేగాయి. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత యదువంశం తల్లడిల్లింది, శాంతి అంతరించిపోయింది. యదువంశీకుల మధ్య అంతర్యుద్ధం మొదలయ్యి వాళ్ళు అంతా పరస్పరాన్ని నాశనం చేసుకున్నారు. అండ్ అదే కాకుండా శ్రీకృష్ణుడు తన ప్రాణం విడిచిన వెంటనే ద్వారకా నగరం మునిగిపోవాలని ఒక శాపం వచ్చినట్టు పురాణ కథలు చెప్తున్నాయి. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా ద్వారకా నగరాన్ని నాశనం చేశాయి. మహాసముద్రం తన అలలతో ద్వారకా నగరాన్ని ముంచేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ మహానగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వారకా నగరం కేవలం పురాణ గాథ మాత్రమేనా, లేదా నిజంగా సముద్రంలో మునిగిపోయిందా అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు అన్వేషణ చేపట్టారు. 20వ శతాబ్దంలో ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్ సీ సర్చ్ లో భాగంగా గుజరాత్ తీర ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ కంబాత్ లో సముద్రంలో మునిగిపోయిన పురాతన కట్టడాలను కనుగొన్నారు. నిజంగానే సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరమేనా అనే సందేహం మొదట్లో ఉన్న తర్వాత అందుబాటులోకి వచ్చిన ఆధారాలు ఆ అనుమానాలను తొలగించాయి. సముద్రంలో బయటపడిన శిలాయుగపు వస్తువులు, పురాతన రాతి నిర్మాణాలు, కాలుష్యం లేని ముద్రలు, ఆల్ దీస్ పాయింట్ టు వన్ థింగ్: ఇది నిజంగా ప్రాచీన ద్వారక అనే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. 1983లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసిన పరిశోధనలో ద్వారకా సముద్ర తీరంలో 40 మీటర్ల లోతులో పురాతన కట్టడాల ఆనవాలు కనుగొన్నారు. తర్వాత 2001లో చేసిన మరో సముద్ర పరిశోధనలో మనుషులు నిర్మించిన బిల్డింగ్స్, రోడ్స్ అండ్ టెంపుల్స్ యొక్క స్ట్రక్చర్స్ ని కనుగొన్నారు. ఇవి కనీసం 9000 సంవత్సరాల ముందు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ద్వారకా నగరం కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు, ఇది ప్రత్యేకమైన నిర్మాణ శైలితో నిర్మించబడిన అద్భుతమైన పట్టణంగా ఉంది. పురాణాల ప్రకారం ఈ నగరం ఒక రోడ్ వాల్స్, గోల్డ్ అండ్ డైమండ్ డెకరేషన్స్ తో మెరిసేవి. కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానిస్తున్న విధంగా ఈ నగర నిర్మాణం ఆధునిక నాగరికతలకు సవాల్ విసిరే విధంగా ఉంది. ద్వారకా నీటి ఉపరితలంపై ఉండేలాగా స్పెషల్ ప్లానింగ్ తో నిర్మించబడిందని కొందరు భావిస్తున్నారు. గర్భంలో ద్వారకా నగరం ఎలా కనిపిస్తుంది? 3D మోడలింగ్ మరియు సోనార్ స్కానింగ్ ద్వారా శాస్త్రవేత్తలు ద్వారకా నగరాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మునిగిన శిల్పాలు, గుళ్ళు, వీధులు ఇంకా సముద్రంలోని జీవరాశులతో కలిసిపోయిన విధానం చూడటానికి అసాధారణంగా ఉంటుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే అండ్ సోనార్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి ద్వారకా మునిగిన నగరంలోని నిర్మాణాలను ఇంకా స్పష్టంగా గుర్తిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు ఇవ్వడంతో భవిష్యత్తులో ద్వారకా నగరం మరింత వివరంగా వెలుగు చూస్తుందని ఆశలు పెరుగుతున్నాయి. ద్వారకా నగర నిర్మాణం ఇప్పుడున్న టెక్నాలజీకి ఎందుకు సవాల్గా మారింది? మహాభారత కాలంలో ద్వారక అత్యంత ఆధునికంగా నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. కానీ 9000 సంవత్సరాల క్రితమే ఇంత అభివృద్ధి చెందిన నగరం ఎలా నిర్మించారు? ఇది మన మానవ నాగరికతకు ముందుగా ఉన్న మరొక అధునాతన నాగరికతతో సంబంధమా? అంటే ఏలియన్స్ అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ద్వారకా నగరానికి లెజెండరీ అట్లాంటిస్ నగరంతో పోలిక ఉందా? అట్లాంటిస్ అనేది ఒక పురాతనమైన మిస్టరీ నగరం. అది కూడా ద్వారకా లాగానే సముద్రంలో మునిగిపోయింది. మరి ద్వారకా కూడా అట్లాంటిస్ మాదిరిగానే ఒక నష్టపోయిన నాగరికత. సముద్ర గర్భంలో నిజమైన ద్వారకా ఆలయం ఉందా? కొందరు స్కూబా డైవింగ్ చేసినప్పుడు హిందూ దేవతల శిల్పాలు, ఆలయ నిర్మాణ శాఖలను కనుగొన్నట్లు చెప్తున్నారు. సముద్రం లోపల దేవాలయాలు ఎలా ఏర్పడ్డాయి?
శ్రీకృష్ణుడు కాలంలోనే ఇవి ఉండేవా? ద్వారకా యొక్క భవిష్యత్ పరిశోధనలు భారత ప్రభుత్వం మరియు అంతర్జాతీయ ఆర్కియాలజీ సంస్థలు కలిసి ద్వారకా గురించి మరింత లోతుగా పరిశోధన చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే ద్వారకా నగరాన్ని పూర్తిగా ప్రపంచానికి చూపించగలరని చెప్తున్నారు. ద్వారకా నగర ప్రస్తావన మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ద్వారకా గురించి కేవలం భారతీయ గ్రంథాల్లోనే కాకుండా ఇతర ప్రాచీన గ్రంథాల్లో కూడా రాసి ఉంది. ప్రాచీన గ్రీస్, మాయన్ గ్రంథాల్లో కూడా సముద్రంలో మునిగిపోయిన నగరాల కథనాలున్నాయి. వీటితో ద్వారకాని పోల్చి చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ద్వారక పురాణ గాథల్లో మాత్రమే కాదు, నిజమైన చరిత్రలో కూడా ఒక మహానగరంగా వెలిసింది. శ్రీకృష్ణుడి పరిపాలన, మహాభారత యుగంలోని ఘట్టాలు, తర్వాత వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ద్వారకా నగరాన్ని అద్భుతంగా మార్చాయి. ఇది కేవలం ఒక స్టోరీ కాకుండా సముద్ర గర్భంలో నిద్రిస్తున్న ఒక వాస్తవంగా మారిపోయింది. ప్రస్తుతం ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. ఇక్కడ నిర్మించబడిన ద్వారకాధీశ్ ఆలయం కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలుస్తుంది. కానీ పురాతన ద్వారకా నగరాన్ని సముద్రంలోనే చూడొచ్చు. గుజరాత్ సముద్ర తీరంలో స్కూబా డైవింగ్ ద్వారా పాత కట్టడాలను, శిల్పాలను చూడొచ్చు.